సో హాయ్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ గైస్. సో నైట్ అంతా ఫుల్ వర్షం పడ్డది. సో 2 వాగులు కూడా వచ్చినాయి అనుకుంటా. సో వెళ్ళి అంటే నా ఫ్రెండ్ కాల్ చేసిన పొద్దున్న లేసి ఫ్రెండ్ కాల్ చేస్తే అది వాగు వచ్చినారంటే వచ్చిందని చెప్పిండు. సో వెళ్ళి చూద్దాం. మరి వాగుకి అయితే వెళ్తున్నాం అన్నమాట. అంటే ప్రతి సంవత్సరం 3 days అవుతుంది ఆల్మోస్ట్. ఇంట్లోకి బయటకి వెళ్తలేం. ఫుల్ వర్షం పడ్డాయి. ఇప్పుడే 8 అవుతుంది. సో ఇప్పుడే బయటకు వెళ్ళినమాట. అంటే వాగు వచ్చిందన్నమాట. సో వాగు చూస్తానికి వెళ్తున్నాం గైస్. అంటే ఎట్లా అంటే నైట్ బాగా వర్షం కొట్టింది. ఐ మీన్ ఫుల్ వర్షం కొట్టిన వల్ల ఇక అంటే మా ఊరికి మధ్యలో అంటే మా ఊరి మధ్యలో ఉన్నది రెండు ఇట్లా అటు ముంగట ఒక కావు వెనక ఒక కావు ఉన్నమాట. అటు వేరే పెద్దోరు అంటారు, ఇక్కడ ముంగట చిన్నోరు అంటారు అనమాట. సో ఇప్పుడు దాన్ని చూస్తానికి వెళ్తున్నాం. సో బాగా నచ్చింది ఆల్మోస్ట్. సో మా ఫ్రెండ్స్ ఇంకొక అన్నయ్యలు ఇంకొక 3 ముంగట వెళ్తారు. బాగా నచ్చినట్టున్నారు. సరే గైస్, సో ఎట్లా అంటే బాగా వచ్చింది గైస్. మొత్తం పొలాలు ఇవన్నీ మొత్తం ఫుల్ 2 పికినాయి. ఒక 5 days బ్యాక్ నేను అసలు వర్షమే పడదు అనుకున్నా. ఐ మీన్ ఇప్పుడు వర్షం పడుతుంది. ఫుల్ వర్షం వచ్చింది. ఫుల్ బాగానే పోతుంది. సో మా మామ వస్తాడు గైస్. చేపలు కూడా పడతారు గైస్. లుక్ ఎట్ సీ గైస్. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. రాత్రి ఘోరంగా వచ్చింది. అసలు వర్షమే రాదు అనుకున్నా కానీ బాగా చేసింది. ఏదా వీకెండ్ ఉన్నాడా పోయిండా వాళ్ళు శేఖర్ గారు ఫ్రెండ్ వచ్చింది అయితే పోయిండా ఉన్నాడు అంటున్నైతే. సో లుకెట్ సీ గైస్. సో ఎట్లా వచ్చింది చూడు వర్షం. ఫుల్ వర్షం కొట్టింది అండ్ బాగా వచ్చింది వర్రే. సో పొలాలన్నీ 2 పీకినాయి. 5 days బ్యాక్ అండ్ 5 days బ్యాక్ మొత్తం అసలు వర్షలే కొట్టే అనుకున్నాను. చూడు ఎట్లా వచ్చింది వర్షం. సో అక్కడ చేపలు పడుతుంది చూడు గైస్. సో అక్కడ మా ముంగట ఊరోళ్ళు అన్నమాట. ఐ మీన్ వాళ్ళు చేపలు పడతారు. ఏ పొట్టి నువ్వేందుకు వచ్చినావు? దాని కూడా ఫుల్ వచ్చింది. ఒకటి పొద్దుల 7కి పోయినా బాగా నచ్చింది. ఒరే ఇక చెత్త బీత మొత్తం సాపు చేస్తుంది. తీసుకుపోయి గంగల పెడుతుంది ఇక. సో లెక్సీ గైస్. సో కనిపిస్తుందా మా ఊరు? సో అదన్నమాట. ఇప్పుడు ఇదే తోపు అంటే సో వేరే ఊరికి వెళ్ళి అంటే 2 ఊరు మధ్యలో ఉన్నా అన్నమాట. అంటే 2 ఊర్ల మధ్యలో ఉన్నా అన్నమాట మా ఊరు. సో అటు ముంగట ఒర్రే ఇటు వెనక ఒక్కర్రే. సో అంటే ఆ ఊరికి ఊరికి మధ్య అంటే ఆ ఊరికి మధ్యలో మా ఊరు ఉన్నదన్నమాట. సో ఇప్పుడు నడుచుకుంటాగా ఈ దారి పట్టుకొని పోయి ఇంకొక వేరే ఊరికి పోయి సో వేరే ఊరు కూడా ఛార్జింగ్ పెట్టి రావాలి గైస్. సో మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఓతురు ముంగట. సో నేను ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఆగి చెప్తున్నాను అనమాట. మొత్తం తోపు ఫుల్ నీళ్ళు ఆయన వర్షం ఏమాడ అనుకున్నా కానీ ఘోరంగా పడతాయి గైస్. ఐ కెన్ ఇమాజిన్. అనుకోలేను అసలు ఇట్లా పడతాయి. అంటే నేను అనుకున్నా అసలు మేము అడ్లు అలికినప్పుడు అనుకుంటా. ఐ మీన్
అప్పుడు ఒక్క పొట్టు కదా ఏం కూడా లేకుండా వర్షం కదా ఏం కూడా లేకుండా మొత్తం ఎండిపోడు. ఐ మీన్ అట్లా అంటే మరి మా అడ్లో కూడా అది నారు ఉంటుంది కదా, సో నారు అంటాం అన్నమాట. కానీ ఆ నారు కూడా మొత్తం పలసగా మొలిచింది. అప్పుడు వర్షం పడలే కానీ ఇప్పుడు పడుతుంది. అంటే అది పెద్ద పోసం చిన్న పోసం అని అంటారు. సో నాకు తెలియదు దాని గురించి. సో తర్వాత దాని గురించి తెలుసుకొని చెప్తా, ఓకేనా గైస్. సో ఇప్పుడు మొత్తానికి దేవుడి దగ్గరికి వచ్చేసినాం. సో ఇప్పుడు దాన్ని చూసేద్దాం అన్నమాట. సో అందుకే వర్షం పడుతుంది, అందుకే చిత్ర పట్టుకుని వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట. లేకుంటే ఫోన్ నడిచిపోతుంది. ఐ మీన్ ఇప్పుడు పోయి మళ్ళీ అది మొత్తం అది చూపెట్టినాక సో ఛార్జింగ్ పెట్టి రావాలా వేరే ఇక్కడ బండ్లే దొలుగులే ఫోన్ పోసుకొని ఛార్జింగ్ పెట్టి సో ఒక 1 hour 2 hours అయినాక తీసుకొచ్చి వీడియో ఎడిటింగ్ చేయాలన్నమాట. సో అన్నమాట. సో అది పెద్దవారు అంటారు, దీన్ని చిన్నవారు అంటారు. మా అన్నయ్య ఆట పట్టుకొని వచ్చేసి నువ్వు వీటేట్ వచ్చినావు. బడికి పోతున్నాను అనుకున్నా, రావనా బడికి పోతున్నాను, బడి తీసుకుపోతున్నాను అనుకున్నా. పోరాయన ఇక్కడ చూపించుకున్నా. ఇక్కడ ఉన్నారు కమ్మా, ఇక్కడ ఉన్నారు కమ్మా మనుషులు. మామా ఏవో ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళందరూ మా ఊళ్ళో అన్నమాట, ఇక్కడ ఉన్నారు, చేపలు పడుతుంది. మనం వాడు పోవద్దు ఇక, ఇక్కడ నుండి తీయాల. రెండు పంగల పడ్డాయా సాయి జిమ్మలు పడ్డాయా? వీళ్ళు ఇంత పొద్దులు ఎప్పుడు వచ్చారేమో. ఎలా చిన్నోడా నిన్న ఉన్నవారా? సో ఇది పెద్ద వాగు, అది చిన్న వాగు. సో రెండు ఊర్లకు మధ్యలో మా ఊరు ఉన్నది. సో ఇక్కడ నుంచి అక్కడ మనుషులు కనిపిస్తుంది చూడండి గైస్. సో అక్కడ అటు వాళ్ళు ఇంకా అటు మత్తడి కూడా ఒక విలేజ్ ఉన్నది, అంటే గోన్స్ అంటారు వాళ్ళని. సో అక్కడ ఉన్నారన్నమాట వాళ్ళు. ఇక అక్కడికి దాటుడు బంద్ ఇక అటు వేరే అక్కడ నుంచి తో ఉన్నది. సో అంటే ఈ ఊరు వాగు దాటితేనే అక్కడికి నీళ్ళు దాటచ్చు అన్నమాట. వాళ్ళు ఊకునే కడిగి దాని వెనక నుంచి ఇటు తోవ ఉన్నది గైస్. సో ఇట్లా అనిపిస్తుందా, ఇట్లా నుంచి ఇక్కడ నుంచి ఇది అదే తోవ అన్నమాట ముంగట. కడెం డామ్ రిండి బిగుతుంది ఇక. పెద్ద జిమ్మలు ఎగురుతున్నాయి గైస్. పద్నాలుగు మెంబర్స్ వచ్చారు. వర్షం వచ్చింది అనుకో వాగత్తే కదా మా ఊరు మొత్తం ఇట్లా జిమ్మలు పట్టుడు, ఎండ్రకాయలు పట్టుడు. సో ఇదే పని అన్నమాట. ఏముంటాయి ఇప్పుడు వర్షాలు పడితే చేనులో కూడా ఉంటుంది. సో మొత్తం పొడ అయిపోతాయి. అంటే మొత్తం ఇంట్లోనే ఊకుండా చేడతారు. ఇక ఏదైనా ఇట్లా వాక్కి వెళ్ళి టైంపాస్ అదొకటి ఇదొకటి వాటికి వచ్చి కొద్దిగా టైంపాస్ అవుతుంది అన్నమాట. ఐ మీన్ అట్లా అన్నమాట. అందుకే ఖాళీగా ఉండకుండా సో ఇట్లా వాక్ వచ్చి
ఇక వర్షం పడదు అనుకో డైలీ ఇక వాగ వచ్చిందంటే ఇక డైలీ అచ్చుడు పోడు ఇక డైలీ రొటీన్ ఇదే జరుగుతుంది ఒక వాగు తగ్గేదాకా అన్నమాట. సారీ 15% వచ్చింది గాయస్ సారీ. నిన్న ఏమైంది? నిన్న అత్తన్నావు పో రాలేవు, నిన్న బండి పట్టుకుని వస్తున్నావు రాలే, నిన్న బండి పట్టుకుని వస్తున్నావు రాలే ఎటు పోయిను? నిన్న బండి పట్టుకుని వస్తున్నావు రాలే ఎటు పోయినావు అంటున్నా. నేను ఒక గంట సేపు దాకా చూసి ఇంటికి గొడ్డుకాయ పోయినాయి. సో గైస్ మొత్తంగా చూసేసిగా. సో మళ్ళీ నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, సో మళ్ళీ వేరే ఊరికి పోయి ఛార్జింగ్ పెట్టుకొని రావాలా. ఛార్జింగ్ పెట్టుకొని వచ్చి సో నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ గైస్.